అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ బూర్గంపాడు రావడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోంపల్లి గ్రామ పంచాయతీ ముంపుకు గురవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేమందరం ఇక్కడికి సోంపల్లి గ్రామ ప్రజలందరూ యువత, గ్రామ ముఖ్య కార్యదర్శులు, గ్రామం యొక్క యువత యొక్క పెద్ద అధ్యక్షులు వీళ్ళందరూ రావడం జరిగింది. సో ఈ యొక్క ముంపునకు గురవుతున్నటువంటి సోంపల్లి గ్రామ పంచాయతీ ముఖ్యంగా కిన్నెరసాని వాగు పర్యావరణ ప్రాంతం, ముర్రేడు పర్యావరణ ప్రాంతం అవటం వల్ల మాకు కూడా చాలా వ్యవసాయ భూమి 200 ఎకరాల దాకా కొట్టకపోయింది. ఇది ప్రభుత్వం గుర్తించలేదు, ఎప్పుడు కూడా రాయడం కూడా జరగలేదు. యాక్చువల్గా మనకి గోదావరి పర్యావరణ ప్రాంతం అయినటువంటి సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, సంజీవ రెడ్డిపాలెం అయినటువంటి గ్రామాలు గోదావరి ఫ్లో పెరిగినప్పుడు మాత్రమే ముంపునకు గురవుతున్నాయి. కానీ కిన్నెరసాని పర్యావరణ ప్రాంతం, మొరేడు పర్యావరణ ప్రాంతం అయిన సోంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నీ ఒక 200 ఎకరాల నుంచి 250 పైచులకు ఎకరాలు కొట్టుకుపోయింది. ఎప్పుడు ప్రభుత్వం గుర్తించలేదు. అంతేకాకుండా ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యే గారి ద్వారా మరి ప్రభుత్వం దృష్టి ద్వారా శాంక్షన్ అయినటువంటి ఈ కరకట్ట నిర్మాణంలో ఈ యొక్క 5-6 పంచాయతీలను మెన్షన్ చేయడం జరిగింది. బట్ సోంపల్లి గ్రామ పంచాయతీని మాత్రం మెన్షన్ చేయలేదు. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంబంధిత అధికారుల దగ్గరకు వచ్చి మన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోంపల్లికి సంబంధించిన యువతంతా మన యొక్క ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఇలా దరఖాస్తు ఫారం ని సబ్మిట్ చేయడం జరిగింది. సో దీన్ని సంబంధిత అధికారులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దగ్గర నుంచి మా పంచాయతీకి కూడా న్యాయం జరిగేటట్టు, రైతులకి, ప్రజలకి అందరికీ మేలు జరిగేటట్టు చూడాలని మా యొక్క యూత్ తరపున, గ్రామ అధ్యక్షుల తరపున, రైతుల తరపున విన్నవించుకుంటున్నాం.